సరేనా బస్ రాయలసీమ రౌడీగా ఉంటాడు హీరో. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన I20 అనే సినిమాను టీజర్ లాంచ్ చేశారు మన పెద్ద గౌరవనీయులు. ఎందుకంటే ఒక కళాకారులను చాలా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కళాకారుడికి ఏ కష్టం వచ్చినా కళాకారులు అంటే చాలా ఇష్టం ఉన్న ఏకైక వ్యక్తి, చాలా సీనియర్ పొలిటీషియన్, మరియు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు. మరియు టీజీ వెంకటేష్ గారు. టీజీ వెంకటేష్ గారు అంటే అందరికీ తెలుసు, మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆయన కళాకారులన్నా కళా పోషకులు చాలా ఇష్టం. సార్, థ్యాంక్ యూ సార్. మీరు మా I20 సినిమాను టీజర్ లాంచ్ చేసినందుకు. మీతో చేయించడం కూడా మాకు సెంటిమెంటు, మాకు లక్కీ. సో ఈ I20 సినిమా గురించి 4 మాటలు మీరు చెప్పండి సార్. ఆవిష్కార్ మూవీస్ వారు I20 ఫిల్మ్ని ఈరోజు టీజర్ రిలీజు నా ద్వారా చేశారు. సూర్యరాజు గారు మా ప్రాంతం వారు, మా పట్టణ దగ్గరలో ఉండేవారు. మరి వారు హీరోగా 4వ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తారు. మరి అలాగే మీ అందరు ఇక్కడ దీంట్లో అసోసియేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, మరి దీంట్లో ఉండే వర్క్ చేసే ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మూవీస్ అనేది ఇప్పుడు రావటం లేదు. సినిమా థియేటర్లు అంతా క్లోజ్ అయిపోతున్నాయి. మరి బడ్జెట్ మూవీస్ అన్నా మనకు చూసేదానికి మంచి సినిమాలు చూసేదానికి అవకాశం ఉంటే అట్లీస్ట్ సినిమా థియేటర్లు నిలబడతాయి, కార్మికులు బతుకుతారు, అందరూ బతికేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైన స్థానానికి పోయిన తెలుగు సినిమాని ఇప్పుడు పడిపోయింది. చాలా లెవెల్ 0 లెవెల్కు ఎక్కడ చూసినా సినిమా థియేటర్లు అంతా బంద్ అయిపోయింది. సో కొత్త రూల్స్ పెట్టడం, కొత్తవి ప్రభుత్వంకు అనుకూలంగా ఏముంటే అవి పెట్టడం, సినిమా థియేటర్లు దెబ్బతీయడం ఇలా జరుగుతున్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ సినిమాను బతికించే దిశలో ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ మహేంద్ర గారు, మరి డైరెక్టర్ రవీంద్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఈ సినిమా తీసేదాన్ని ముందుకు పోతున్నందుకు ఇంకొద్ది గుడ్ లక్ చెప్పి సెలవు తీసుకుంటున్నాను. మీరు వచ్చి
మాత్రం లేస్తాడు సార్ ఇక అయ్యాడు బాగా మళ్ళీ నా మీద సార్ ఓకే సోను సార్ ఇలా పెడితే పుల్లు పడుతుంది పోస్టర్ పడుతుందని ఇలా పెట్టాను అనమాట మాకు యాక్చువల్లీ అంటే మా కళాకారులు మేము చాలా ఇష్టం సరే మీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేస్తుంటాం మేము అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ మీద వస్తున్న పిబి మహేంద్ర గారు నిర్మిస్తున్న I-20 అనే సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ఈరోజు టీజర్ లాంచ్ టీజీ వెంకటేష్ గారు టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అతని చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయినా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ప్లస్ మాకు ఆయన బ్లెస్సింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో జరిగిన ప్రతి సీన్ మేము చిత్రీకరించడం జరిగింది. కావున మీరందరూ తప్పకుండా మా సినిమా చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి మాకు బ్లెస్సింగ్ ఇస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కర్నూలు ఎంపీ గారు అనేటువంటి టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా మా I-20 సినిమా టీజర్ రిలీజ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు చేసినటువంటి మహానుభావుడు. ఆయన చేతుల మీదుగా రిలీజ్ అయితే మాకెంతో కలిసి వస్తుందనే ఆలోచనతో మేము చాలా అందరం మా టీం అందరం హ్యాపీగా ఉన్నాము. అదిగాక
అదే ఏరియాకు చెందినటువంటి మా సూర్యరాజు హీరో గురించి ఆయన టీజీ వెంకటేష్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవ్వడంతో పాటు నేను కూడా ఈ కంటెంట్ను చాలా ఇంట్రెస్టింగ్గా కంప్లీట్ చేసి ముందుకు వస్తున్నాను. నా సినిమా ఎలా ఉండబోతుందంటే మన కళ్ళ ముందు కదలాడుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సమకూర్చి మీ ప్రేక్షకులకందరికీ నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అదిగాక ప్రస్తుతం ఈ సినిమా యొక్క ఇది ఏంటంటే ప్రతి యువతీ యువకులు చూడవలసినటువంటి వండర్ఫుల్ కంటెంట్. కాబట్టి మీరంతా థియేటర్కి వచ్చి చూసి ఆనందించి మా i20 సినిమాను అందరూ ఎంకరేజ్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వగలరని ప్రేక్షక లోకానికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ i20 మూవీలో హీరోగా చేస్తున్నాను. నా పేరు సూర్యరాజ్. నాకు ఇచ్చిన అవకాశం సూర్య రవీంద్ర గారు, మా ప్రొడ్యూసరు మహేంద్ర గారికి రుణపడి ఉంటాను. ఈరోజు మా టీజీ వెంకటేష్ గారితో మేము మా సినిమాని మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయాలని మేము అనుకున్నాం సార్. మీరు రమ్మని మా మాట పిలవగానే మాకు మాట ఇచ్చారు. మీ దగ్గరకు వచ్చి టీజర్ లాంచ్ చేశాం సార్. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని, నేను కూడా మీ ప్రాంతానికి చెందిన వాడినే, నాకు సపోర్ట్గా మీరు చేయాలని, ఈ ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఇంకా ఆరాధిస్తారని, మీకు మంచి మంచి మూవీస్ చేస్తానని, మీరు నాకు ఎప్పుడు ఎల్లకాలం నాకు సపోర్ట్గా ఉంటారని ప్రేక్షకులకు నమస్కారం. నాకు ఇంకొకసారి అవకాశం మంచిగా ఇవ్వండి, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బాబు. ఈరోజు i20 అనే సినిమాను మన ప్రముఖ రాజకీయవేత్త, సంఘ సేవకుడు, ఒక ఎంపీ గారు అయినటువంటి మన టీజీ వెంకటేష్ గారు ఈరోజు i20 సినిమాను లాంచ్ చేశారు. సో నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో కూడా నాది ఒక మంచి అద్భుతమైన క్యారెక్టరు. సో ఈ సినిమాలో సూపర్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చిత్రంసింగ్ గారు కానీ, జోష్ రవి గారు కానీ, సద్దాం కానీ, రియాజ్ కానీ, నేను కానీ, రాగిణి గారు కానీ ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. మన యంగ్ హీరో రాజ్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, చూడండి. మంచి కంటెంట్తో వస్తున్న సినిమా. సో మీరు అందరూ చూసి ఈ చిన్న సినిమాను నిజంగా ప్రోత్సహించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మీతో పంచుకోబోతున్న విషయం చాలా సంతోషకరమైన విషయం. టీజీ వెంకటేష్ గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ i20 మూవీని ప్రమోషన్లో భాగంగా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఈ మూవీని అందరూ ఆదరిస్తారని చెప్పేసి మా తరఫున ఆడియన్స్కి కూడా వాళ్ళు కోరుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూవీలో నేను సింగిల్ కార్డ్ రాశానండి అన్ని సాంగ్స్. నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి ధన్యవాదాలండి. నేను అనుకుంటున్నాను, నేను రాయటం వరకు అయితే చాలా మంచిగా రాశాను అనుకుంటున్నాను. సాంగ్స్ మధుర ద్వారా యూట్యూబ్లో ఆడియో రిలీజ్ చేశామండి. దయచేసి మీరందరూ చూసి ఆదరిస్తారని, మీరు ఆదరిస్తే దీని తర్వాత మంచి మంచి సాంగ్స్ చేసి